కొత్తగా తల్లిదండ్రులైన వారికి పెద్ద సమస్య ఏమిటంటే పాపాయి ఏడుపు. ఉన్నట్టుండి పాపాయి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే దానికి కారణం తెలియక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నారి రాత్రిపూట మాత్రమే ఏడుస్తుంటే దానికి కారణం ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా యంగ్స్టర్స్ అంటే కొత్తగా తల్లిదండ్రులైన వాళ్ళకి పిల్లలు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అయితే దీన్ని లాజికల్గా ఆలోచించాలి. రాత్రిపూట మాత్రమే పిల్లలు ఏడుస్తుంటే దానికి ఏదో బలమైన కారణం ఉందని అర్థం. ఆ కారణాన్ని కనుక్కోవాలి. కొంతమంది తల్లులకి రాత్రి అవుతుందంటేనే భయం. ముఖ్యంగా 6 నెలల ఆ చిన్నారి ఏడుపు మొదలెట్టిందంటే ఇంకేం చేయాలో అర్థం కాక తెగ హైరాణ పడిపోతూ ఉంటారు. పగలంతా కూడా చిరునవ్వులు చిందిస్తూ హ్యాపీగా ఆడుకునేటటువంటి చిన్నారులు రాత్రిపూట ఎందుకు ఏడుస్తుంటారు? చాలామంది తల్లుల సమస్య ఇది. అంటే పసిపిల్లలు వాళ్ళ ఇబ్బందిని చెప్పలేరు. వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే ఏడుపు. కాబట్టి ఏడుపు ద్వారా ప్రదర్శిస్తారు. చిన్నపిల్లలు ఎదుర్కొనేటటువంటి కనీస సమస్యలపైన యంగ్స్టర్స్కి, తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. కొత్తగా తల్లైన వాళ్ళు చిన్నారుల విషయంలో అవసరమైన వాటిని ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు మామూలుగా పిల్లలు చిరాకు పడ్డప్పుడు ఏడుస్తూ ఉంటారు. అయితే మామూలుగా స్నానం తర్వాత స్నానం శ్రమహరణం శ్రేష్టం. స్నానం తర్వాత పిల్లలు హాయిగా నిద్రపోతారు. చాలామంది తల్లులు గమనిస్తూనే ఉంటారు దీన్ని. కాకపోతే ఇబ్బంది ఏమిటంటే ప్రతిసారి స్నానం చేయించలేరు. అందుకని దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటే బేబీ వైప్స్ని సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే సింపుల్గా పసిపిల్లల ఆ చర్మాన్ని తుడిచేటటువంటి ఒక పేపర్ గ్లౌజెస్ లాంటివి, పేపర్ టవల్స్ లాంటివి అని చెప్పుకోవచ్చు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ చుట్టుపక్కలే కాదు, వాళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. 2 పూట్ల గోరువెచ్చటి నీటితో స్నానం చేయిస్తూ ఉండాలి. ఒంటికి అద్దినట్టుగా పౌడర్ అద్దాలి. కొంతమంది తెగ పౌడర్ అద్దేస్తూ ఉంటారు. దీంతో వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి పౌడర్ వెళ్ళి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ పిల్లల ఏడుపు మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆకలి. కాబట్టి కడుపు నిండా పాలు తాగినా అప్పుడు ఆ పిల్లలకి ఇబ్బంది ఉండదు. అయితే ఒకసారి పాలు తాగినా రాత్రిపూట పేచీ పెడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బేబీ వైప్స్ అంటే కొంచెం మాయిశ్చర్తో నిండినటువంటి చిన్న పేపర్ టవల్స్ లాంటివి, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి, వీటితో ఒళ్ళంతా మృదువుగా తుడిచి దుస్తుల్ని మార్చాలి. అప్పుడు వరకు వాళ్ళు పడిన ఇబ్బందిని మర్చిపోతారు. దీంతో నిద్రలోకి జారుకుంటారు. ఇక పక్క దుప్పట్లు, ఇవి కూడా మెత్తగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. అసలు వాటి పేరే కంఫర్టబుల్గా ఉండాలి. అలాగే డైపర్ని చెక్ చేయడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా ముఖ్యంగా వెలుతురు తక్కువ ఉండేలాగా కాలానికి తగ్గట్టుగా గది వాతావరణాన్ని కల్పిస్తూ ఉండాలి. అయితే ఇంకొక ముఖ్యమైన కారణం మన ఇండియాలో మనం మర్చిపోకూడదు ఏంటంటే దోమల బెడద నుంచి కూడా పిల్లల్ని రక్షించాలి. పాపాయి ఒక్కసారిగా లేచి గుక్క పెడుతూ ఉందంటే ఆ గదిలో దోమలు ఉండొచ్చు. వీటిని అరికట్టడం ముఖ్యం. అరికట్టాలంటే మళ్ళీ ఆ రాత్రిపూట కాయిల్స్ ఇలాంటివి వెలిగించడం కాకుండా సాయంత్రమే గది కిటికీలు, తలుపులు మూసేసి ఉంచాలి. అంటే వీటి సమస్య ఉన్నప్పుడు ముందుగానే దోమతెరని సిద్ధంగా ఉంచుకోవాలి. చిన్నారులు నిద్రపోయిన తర్వాత ఆ దోమతెర వేస్తే సరిపోతుంది. లేకపోతే దోమకాటు వల్ల అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికీ మించి పిల్లల విషయంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే డ్రెస్సులు. ఈ సీజన్తో సంబంధం లేకుండా కొంతమంది దుస్తుల్ని వేసేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి సీజనల్గా, అంటే దీన్ని ఆయుర్వేదం ఒక ప్రత్యేకమైన పదంతో చెప్పింది. ఇదేమిటంటే ఋతుచర్య. అంటే ఋతుచర్యని పాటించడం అనేది చాలా ముఖ్యం. ఈ ఋతుచర్య వల్ల ఏ సీజన్లో ఏం చేయాలనేది తెలుస్తుంది. కాబట్టి వేసవిలో మెత్తటి కాటన్ దుస్తుల్ని, చలికాలంలో వెచ్చగా ఉండేటువంటి వదులు దుస్తుల్ని వేస్తూ ఉండాలి. వాళ్ళకి రాసే క్రీములు, పౌడర్ల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. రసాయన రహిత ఉత్పత్తుల్ని ఎంచుకొని వాటిని వాడుతూ ఉండాలి. అప్పుడు చర్మ సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. కొంతమంది చిన్నారులకి కొన్ని క్రీములు పడవు. వాటిని వెంటనే గుర్తించి మానేయాలి. ఎన్ని రకాలుగా పరిశీలించిన మీ బుజ్జ ఏడుపు మానకపోతే ఇంకేదో వైద్యపరమైన సమస్య ఉందని అర్థం. వైద్య సలహా తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.